ముందుగా ఈ గోపాలపట్నం శంఖారావానికి అశేషంగా చేసినటువంటి జనవాహినికి కానీ ముఖ్యంగా లోకేష్ గారి సభని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పేరిట రాప్తాడులో అనేక ఆరోపణలు కానివ్వండి అవాస్తవాలు కానీ ఏదైతే ప్రధానంగా ఉండేటువంటి అభివృద్ధి గురించి చర్చకు తెరదీయటం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడుంది? విధ్వంస పాలన తప్ప. అభివృద్ధి అనేది సంక్షేమం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలోనే అన్నది మనకు క్లియర్గా ప్రధాన ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనలోనే అయితేనేమి ముఖ్యంగా వృద్ధి రేటు అసలు తెలంగాణతో విడిపోయే నాటికి 2014కి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే తలసరి ఆదాయంలో మనం పోటీ పడుతూ అప్పటికి తెలంగాణలో మనకంటే అత్యధికంగా ఉంటే 4% పైగా మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోగలిగాం. ఈరోజు అదే మరలా తిరోగమన స్థితిలో తెలంగాణలో కేవలం పక్క రాష్ట్రమనే కాదు, ఈరోజు మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి ఆ రాష్ట్రంతో ఒకవేళ ఈరోజు పోటీ పెడితే ఇది సుస్పష్టంగా మన దగ్గర నుంచి ఉండేటువంటి పెట్టుబడులు కానీ వ్యాపారులు కానీ అందరూ కూడా తరలి వెళ్ళారనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి విషయం. అభివృద్ధి పక్కన పెడితే ఈరోజు అసమర్థ పాలనలో లేక ఇతర అసలు అధికార దుర్వినియోగం అనాలి. ప్రధానంగా ఈ 2 పదాలు కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తిగా సమర్థనీయంగా ఉండేటువంటి పదాలు ఇవి. ఒకవైపు అధికార దుర్వినియోగం ద్వారా విధ్వంస పాలన ద్వారా రాష్ట్ర ప్రగతి పూర్తిగా అట్టడుగులో ఉంటే ఇక ఆయన ఏదైనా సంక్షేమం అనేటువంటిది చేస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకునేటట్టుగా ఈరోజు పేదవాడి నడ్డి విడిచే విధంగా మధ్యతరగతి కుటుంబీకులు కూడా అటు అన్ని ఛార్జీలు ఒక్కటి కాదు అన్ని ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి, ఆదాయాలు పెరిగేటువంటి మార్గాలు కానీ అటు ప్రభుత్వానికి ఆదాయం పెరగల ఇటు ప్రజలకు కూడా ఆదాయాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కడా చూపించకుండా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే పథకాలు ఉన్నాయో సుమారు అన్ని 6 నిర్మాణాలు కావచ్చు, నా కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా పశ్చిమలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అప్పుడే ఇళ్ళు శాంక్షన్ చేసుకున్నా, అప్పుడే బిఎల్సీ శాంక్షన్ చేసుకున్నా, అప్పుడే పట్టాలు ఇచ్చినా, లేకపోతే రోడ్స్ డెవలప్ చేసిన జింక్ షిప్ యార్డ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఈ ఎన్ఎస్టీఎల్ ప్యారలల్ రోడ్ కావచ్చు, అంటే మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేకపోతే రైల్వే అండర్ పాసెస్ కావచ్చు, ఈ ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ టైంలోనే మా ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప కొత్తగా చేసినటువంటి అభివృద్ధి ఇది ఒక మా విశాఖపట్నానికే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేశామనేటువంటి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే బటన్ నొక్కుతూ సంక్షేమం అందిస్తున్నామని చెప్తున్నారు అదే రకంగా మరలా ఆ 10 రూపాయలు ఇచ్చిన తర్వాత 100 రూపాయలు తీసుకుంటున్నారనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ నమ్మకం లేదు. కానీ ఈరోజు ఏదైతే ఈరోజు సిద్ధం సభ ద్వారా ఈరోజు రాప్తాడు సంఘటన కూడా ఆ విజువల్స్ చూసేటువంటి ఒక ప్రెస్ రిపోర్టర్ను కూడా అక్కడ ఫోటోగ్రాఫర్ పైన దాడి మీరు అందరూ చూశారు, జర్నలిస్టులు. కాబట్టి ఈరోజు చాలా అంటే ఒక విధ్వంసకరమైనటువంటి పాలన సాగుతుంది, ఒక అరాచకమైనటువంటి పాలన సాగుతుంది. ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసేటువంటి విధంగానే ఈరోజు ప్రభుత్వ పాలన ఉంది తప్ప ఈరోజు మనకి ఏదైతే కావాలో ప్రభుత్వం ఒక పీస్ ఆఫ్ మైండ్ ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాష్ట్ర ప్రగతికి ఇచ్చేటువంటి నిర్ణయాలు కానీ అభివృద్ధికి కానీ సంక్షేమానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏవి కూడా భావితరాలకు ఉపయోగపడేటువంటి ఒక ఫ్యూచర్ ప్లాన్డ్ ఈ 5 ఏళ్లకో లేకపోతే ఈ 10 ఏళ్లకో ఈ పథకం లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామనేటువంటి
ఒక స్పష్టమైనటువంటి హామీలు కానీ ఏవి కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గురించి కావచ్చు, లేకపోతే అమరావతి గురించి కావచ్చు, లేకపోతే ఏదైతే ఒక ఇన్వెస్టర్స్ గురించి కావచ్చు, ఏ ఒక్కటి కూడా నిజాలు మాట్లాడాలి అసెంబ్లీలో. మేము అసెంబ్లీలో ప్రతిపక్షాలు బయట పంపి మరీ అబద్ధాలు చెప్పేశారు. మరి ఈరోజు అవన్నీ కూడా ఆ ఫలితాలు ఎన్నికల ముందు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలకి ఇప్పటికైనా స్పష్టంగా వాళ్ళు తెలియజెప్పాలి. అందుకని మేము కూడా సిద్ధమే. ఏ రకమైనటువంటి డిబేట్కైనా ఈరోజు ఏవైతే ఈరోజు అప్పుడు చెప్పినటువంటి వారు కూడా ఏదైతే సిద్ధమని చర్చకు సిద్ధమని తెరలేపారో ఆ రకమైనటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇందాక చెప్పారు. ఏ విషయం కూడా మాట్లాడితే వారి పేరు ప్రస్తావన వస్తే ఇవన్నీ కూడా ఆ విధ్వంసం, అరాచకత్వం, లేకపోతే ఈ కోడికత్తి శ్రీనో, లేకపోతే క్విక్ ప్రోకో ఇలాంటివే బయటకు వస్తాయి. చంద్రబాబుని గురించో తెలుగుదేశం పార్టీ గురించో మాట్లాడుకుంటే వృద్ధి రేటు గురించో, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీస్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు, ఏ ప్రాజెక్టులు చేస్తే ఏ సెక్టార్ పైన ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్ర సంపద పెరుగుతుందో అనేటువంటి ఆలోచనలు ఆ రోజు చేసుకుంటే భవిష్యత్తులో 5 ఏళ్లకే పరిపాలనకి పరిమితం కాకుండా రానున్న రోజుల్లో 10 ఏళ్లకో లేదా 15 ఏళ్లకో 20 ఏళ్లకో మన రాష్ట్ర అవసరాలు ఎలా ఉంటాయి, జనాభాకు సంబంధించినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన ఏ రకంగా ఉండాలి, ఉద్యోగ కల్పన ఏ రకంగా ఉండాలి, ఏ రంగం పైన ఫోకస్ చేయాలనేటువంటి ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు. పథకాలన్నీ కూడా సుమారు 120 పథకాలు రద్దు చేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆ రోజు దళితులకు ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు కావచ్చు, ఇన్నోవా కార్లు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, 11 డిఎస్సీలతో 1,50,000 టీచర్ పోస్టులు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, చంద్రన్న బీమా కావచ్చు, పండుగ కానుకలు కావచ్చు, పెళ్లి కానుకలు కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అమరావతి లాంటి వాటిలో 16 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు 10 లక్షల ఉద్యోగాలు అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్తే గుర్తుకొస్తూ ఉంటాయి. మహిళల కోసం అయితే 22 పథకాలు తీసుకొచ్చాం. బట్ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు చెబితే ఏమి గుర్తొస్తాయంటే బాబాయ్ పైన గొడ్డలు వేయటో, కోడికత్తి సీనో, ఈ ప్రభుత్వం తాలూకా టెర్రరిజమో, లేకపోతే పిట్ప్రోకో, ల్యాండో, శాండో, ఈ వైను మైను మాఫియాలు ఇలాంటివి గుర్తొస్తాయి. లేకపోతే గంజాయి విచ్చలవిడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో. సో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ఈ స్టేట్కి, వీటితో పాటు ధరలు, అప్పులు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో తనఖాలు, భూములు తనఖాలు ఇవే కదా ఈరోజు ఉంది. ఒకవైపు మోసాలు, ప్రశాంత వాతావరణం. నేను కూడా చెప్పాను ఆ సమావేశంలో, ప్రశాంత విశాఖపట్నం ఈరోజు ఎంత ప్లెజెంట్గా ఉండేటువంటి విశాఖపట్నంలో ఎప్పుడు చూడని సంఘటనలు, కిడ్నాప్లు, హత్యలు, నేరుగా ఒక మెజిస్ట్రేట్నే ఇంటికి వెళ్ళి మర్డర్ చేసేటువంటి సంస్కృతి, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ అని అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం అంటే అంత. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పాలన కావచ్చు, మన ప్రాంతంలో పాలన మ్యాక్సిమం మీరు ప్రజల్ని ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షాలను ఫేస్ చేయలేదు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా. ప్రశ్నించే వారిని అసలు వారికి ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఉండకూడదనేటువంటి పాలనలో ఉన్నాడు ఆయన. అందుకని ఎవరు ప్రశ్నించినా ఈరోజు ప్రెస్ మీట్లు ఎప్పుడు ఒక్క ప్రెస్ మీట్ అనేది డైరెక్ట్గా ప్రెస్ను కూడా ఫేస్ చేయాలి. ఈరోజు 4.5 ఏళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తున్న అనేక మంది ప్రజాప్రతినిధులు చూశారు అందరూ కూడా. సో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే ధైర్యం లేదు. ఒకవైపు ప్రజల్లోకి కూడా వస్తే ఎక్కడా కూడా మనుషులు కనబడకుండా లేదా పరదాలు కట్టుకొని పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుమారు ఇప్పటికే 77 మందిని మారుస్తున్నారు. ఈరోజు నమ్మకం అనేటువంటి పదం కానీ, లేకపోతే సిద్ధం అనేటువంటి పదం కానీ వచ్చినప్పుడు, మీరు అంత సిద్ధపడినప్పుడు మీరు ఒకవైపు శాసనసభ్యులను మారుస్తున్నారు, ఒకవైపు ఓట్లు తీసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. సో ఎక్కడ మీకు నమ్మకం, అపనమ్మకం మీకు ఉండబట్టే ఈరోజు ప్రాంతాల్లో ఓట్లు తీసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అభ్యర్థులు మార్చేటువంటి పనిలో కానీ మీరు సిద్ధంగా ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేది ఈ ద్వారా తెలియజేస్తూ, అభివృద్ధి అనేటువంటిది, సంక్షేమం అనేటువంటిది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. నేను కూడా మొన్న సమావేశం చెప్పాను, విశాఖపట్నంలో కూడా హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనే విధంగా విశాఖ నగరం అభివృద్ధి చెందింది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకి రాజధాని అని చెప్పినాక మెట్రో గురించి కానీ అనేక అంశాలు చెప్పారు. ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఐటీ సెక్టార్లో కావచ్చు, ఇతర సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు,
ఎకానమీ పెంచడానికి విశాఖపట్నానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దానిలో తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక మేము